హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? దుబాయ్ వ్లాగ్స్ చూస్తున్నారు కదా. ఇవాళైతే డే 3 మార్నింగ్ మేము దుబాయ్ ఫ్రేమ్ విజిట్ చేసాం. ఇది వరల్డ్లో లార్జెస్ట్ ఫ్రేమ్ రికార్డ్ని హోల్డ్ చేస్తుంది. దీని హైట్ వచ్చేసి 150 మీటర్స్. ఫస్ట్లో మనకి ఎంటర్ అవ్వగానే ఫౌంటైన్ ఉంటుంది. నైట్ అయితే డ్రోన్ షో కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. బట్ మా విజిట్ వచ్చేసి మార్నింగ్ కాబట్టి మేము మార్నింగ్ విజిట్ చేసాము. లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీరు ఈ దుబాయ్ ఫ్రేమ్ని విజిట్ చేయడానికి టికెట్ ప్రైస్ ఎంతో తెలుసుకోవచ్చు. మీకు ఈ దుబాయ్ ఫ్రేమ్ మీద కనిపిస్తున్న సర్కిల్స్ వచ్చేసి 2020 ఎక్స్పోలో యూజ్ చేసిన లోగోని బేస్ చేసుకొని ఈ సర్కిల్స్ని డిజైన్ చేశారు. మనము లోపలికి ఎంటర్ అవ్వగానే మనం దుబాయ్లో ఎక్కడికి వెళ్ళినా ఫోటోగ్రాఫ్స్ అనేవి తీస్తారు. వెనక గ్రీన్ షీట్ ఉంటుంది. మనం ఏ ప్లేస్కి అయితే విజిట్ చేసామో యానిమేషన్లో దాని ప్లేస్ వెనక మనకు కనిపించేటట్టు ఇస్తారు. ఇక్కడైతే ఫోటో కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 100 దినామ్స్. మన ప్రైస్లో ఒక్కొక్కటి 2300 రూపీస్ అనమాట. నార్మల్ పీపుల్ ఎలివేటర్లో ఫస్ట్ ఫ్లోర్కి రావచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ సిచ్యువేషన్ వాళ్ళకైతే స్పెషల్గా లిఫ్ట్ ఉంది, దాంట్లో ట్రావెల్ చేయొచ్చు. ఇందాక చెప్పిన స్క్రీన్ ప్లే ఇదే అనమాట. దుబాయ్ పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్లో ఎలా ఉంది, ఫిషింగ్ నుంచి ఈ మోడర్న్ దుబాయ్గా ఎలా మారింది మొత్తం డీటెయిల్గా చూపిస్తారు. దుబాయ్ ఫ్రేమ్ విజిట్ అయిపోయాక ఎట్ ద ఎండ్ మనకి ఫ్యూచర్ దుబాయ్ ఎలా ఉండేదని కూడా ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, అది మిస్ అవ్వకండి. స్క్రీన్ ప్లే అయిపోయాక నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సమ్ సార్ట్ ఆఫ్ మ్యూజియం. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఏన్షియన్ థింగ్స్ అన్ని మనం చూడొచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ కుకింగ్ వెజల్స్, యుటెన్సిల్స్, క్లాతింగ్, మెటీరియల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా మనకి ఎలివేటర్ ఉంటుంది. విజిటర్స్ అందరినీ 48 ఫ్లోర్స్ తీసుకెళ్తుంది ఇన్ 75 సెకండ్స్. ఎంట్రీకి ఒక ఎలివేటర్ ఉంటుంది, ఎగ్జిట్కి ఒక ఎలివేటర్ ఉంటుంది అనమాట. ఎగ్జిట్ ఎలివేటర్ దాటిన తర్వాత మనం ఫ్యూచర్ దుబాయ్ అనేది చూడవచ్చు. అక్కడే మనం మ్యాగ్నెట్స్ అండ్ దుబాయ్ టీషర్ట్స్, పెన్స్ అన్నీ పర్చేస్ చేయవచ్చు. ఎంటర్ అవ్వగానే మీకు కింద మిర్రర్ గ్లాస్ కనిపిస్తుంది. దాని నుంచి చూస్తే మీరు కింద ఇందాక స్టార్టింగ్లో చూసిన ఫౌంటైన్ మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం 150 మీటర్స్ హైట్లో ఉన్నాము. నెక్స్ట్ మీరు చూడబోయేది వన్ సైడ్ ఆఫ్ దుబాయ్ ఫ్రేమ్, అంటే ఓల్డ్ దుబాయ్. ఇది సిటీ డేరా, కరామా అనే ప్లేసెస్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తుంది అయితే న్యూ దుబాయ్. ఇక్కడ లార్జ్ బిల్డింగ్స్ అన్నీ మనం చూడొచ్చు అనమాట. మీలో ఎంతమందికి మ్యాగ్నెట్ అండ్ సోవనీర్ కలెక్షన్ ఇష్టం? ఇక్కడైతే మనం సోవనీర్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం 1080 ఇన్సర్ట్ చేస్తే మనకి సోవనీర్ అనేది వస్తుంది విత్ దుబాయ్ ఫ్రేమ్. ఇంట్రెస్ట్ ఉంటే మనం పర్చేస్ చేయొచ్చు. బట్ మాకైతే మ్యాగ్నెట్ కలెక్షన్ ఇష్టం. సో మా ఫ్రిడ్జ్కి అన్ని మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. మీలో ఎంతమందికి అలా కలెక్షన్ చేసే హ్యాబిట్ ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ మా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్షన్ చూడాలంటే అది కూడా కమెంట్ చేయండి. ఇదైతే ఓవరాల్ వ్యూ ఆఫ్ దుబాయ్ ఫ్రేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. దుబాయ్ ఫ్రేమ్ చూసానని ఒక ఎగ్జైట్మెంట్, అండ్ ఇంకొక ఎగ్జైట్మెంట్ వచ్చేసి షాపింగ్ ఎప్పుడెప్పుడు చేద్దామా అని. దుబాయ్ ఫ్రేమ్ ఆపోజిట్ గిఫ్ట్స్ విలేజ్ ఉంది. వయా ఫుట్పాత్ మనం రోడ్ క్రాస్ చేసి వెళ్ళొచ్చు. అక్కడ ప్రతిదీ 1 AED నుంచి 10.99 AED ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ క్లోతింగ్, గిఫ్టింగ్, చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఇండియాలో చెప్పాలంటే సమ్ సార్ట్ ఆఫ్ డీమార్ట్ లాగా, బట్ ఎవ్రీథింగ్ ప్రైస్ ఈజ్ రీజనబుల్. ప్లీజ్ డూ విజిట్ ఇట్. దుబాయ్ ఫ్రేమ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM. మేమైతే మార్నింగ్ దుబాయ్ ఫ్రేమ్ చూసాం అండ్ ఆఫ్టర్నూన్ డెజర్ట్ సఫారీకి వెళ్ళాం. ఆ వీడియో కోసం కూడా ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ టికెట్ ప్రైసెస్ వచ్చేసరికి అడల్ట్స్కి అయితే 53, చిల్డ్రన్కి అయితే 21, బిలో 3 అయితే నో టికెట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.